హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్తోనండి. ఏం లేదు, జస్ట్ చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ బాగా క్లీన్ చేసి ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా 1 టీ స్పూను పెరుగు కూడా వేసానండి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే పెరుగుని స్కిప్ చేయొచ్చు. ఓకేనా? వేసి నేను ఒక 1/2 అవర్ ముందే ఇది బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. సో దట్ చికెన్ బాగా టెండర్గా జ్యూసీగా అవుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక్కసారి చూడండి, ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు బాగా చాపర్ ఉంటుంది కదండి, ఆ చాపర్లో వేసి చాప్ చేశాను. లేదు మన హ్యాండ్తో కూడా చాప్ చేయగలము, ఇంత సన్నగా అంటే చేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దంచాను ఇప్పుడే ఫ్రెష్గా. కొద్దిగా గరం మసాలా పౌడర్. ఓకేనా? ఈ పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ ఇది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఆయిల్ కాగాక తెలుసు కదండి, స్టార్టింగ్ కొద్దిగా మనం మెంతిపొడి అయితే వేస్తాము. మెంతిపొడి వేసాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ని యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్లో రావాలండి. అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనీలో బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదండి, మనకి ఆనియన్ అనేది కలర్ చేంజ్ బాగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. దీన్ని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్లో ఉండే పచ్చివాసన మొత్తం పోవడానికి మనకి ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకున్నామండి. ఆల్మోస్ట్ చూసారు కదా, చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి ఇంకిపోయే స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని పడతాయండి, ఎందుకంటే నేను జస్ట్ మామూలుగా మ్యారినేట్ చేయడం కోసం 1 స్పూన్ యాడ్ చేశానండి సాల్ట్, కారం. సో ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకుందామండి. మనకి చికెన్ ఇక్కడే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. జస్ట్ ఇంకొక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ముందుగా వేసుకున్నాను కదండి, అందుకని ఇప్పుడు కొంచెంగానే వేస్తున్నాను. కొద్దిగా కారం. ఇప్పుడే మనం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామండి. యాక్చువల్గా ఇది మసాలా కారం ఎక్స్ట్రాగా వేయక్కర్లేదు, కానీ నేను ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుందని జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక చిటికెడంత మాత్రం వేసానండి. మరీ ఘాట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నాం. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ మనకి ఒక 3/4 కుక్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఒక 1/4 కుక్ అవ్వడానికి కొంచెం మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద గ్లాస్ అనుకోండి, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సేమ్ ఇదే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ఈ గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తానండి నేను. జస్ట్ అలా మనకి ఈ చికెన్ పీసెస్ అనేవి ఉడికే వరకు ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అండి, అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తుంది.
ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోయింది, చూసారు కదండి. ఇప్పుడు అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అండి, 30 నిమిషాల్లో మనం ఈ చికెన్ కర్రీని రెడీ చేసేసాము. చాలా ఈజీగా. ఆనియన్ ఒకటే వాడాను కదండి, ఈవెన్ టొమాటో వాడలేదు, ఆ పేస్ట్ ఈ పేస్ట్ వేయలేదు, మసాలా పేస్ట్లు ఏమీ యాడ్ చేయలేదు. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వంటల్లో ఇదేనండి ప్రత్యేకత. నేనేదో ఒక షోయింగ్ కోసం ఎక్కువగా ఆయిల్ వేయడం అని కానీ, ఆ పేస్టు ఈ పేస్టు మసాలాలు వాడడం కానీ చేయనండి. మనకి ఒంటికి ఎంతో హెల్తీగా ఉండి అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయండి. సో దట్ నా వంటలు ఫాలో అవ్వమని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని చపాతీతో సర్వ్ చేస్తారా, రైస్తో తింటారా, పలావ్తో చేసుకుంటారో మీ ఇష్టం. దేంతోనైనా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.